ఈ వీడియోలో అరుణాచలం వ్లాగ్ చూసేద్దామా? నేనైతే మా అన్నతో కలిసి అరుణాచలం అయితే వెళ్ళిపోయాను. మా ఊర్లో 9:30కి అయితే బస్సు స్టార్ట్ అయింది. మదనపల్లికి ఆ బస్సు అయితే 10:30కి వెళ్ళిపోయిందనమాట. సో 10:30కి మదనపల్లి నుంచి మేమైతే చిత్తూరు బస్సు అయితే ఎక్కాము. చిత్తూరుకి వెళ్ళి అక్కడి నుంచి తిరువన్నమలై బస్సెస్ ఉంటాయని చెప్పి అలా అయితే వెళ్ళడం జరిగింది. అలా లేకుండా మీకు మదనపల్లిలోనే పొద్దున్నే 9 గంటలకి శుక్రవారము అరుణాచలం బస్సు అయితే ఉంటుంది. సో ఆ దాంట్లో కూడా వెళ్ళొచ్చు. సో అలా మేమైతే మదనపల్లికి రీచ్ అయ్యి ఇంక చిత్తూరు బస్సులో అలా చిత్తూరు బస్ స్టాండ్‌కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ మేము ఈ బసెస్ కోసం అయితే వెతికాము. తిరువన్నమలై బసెస్ ఎక్కడున్నాయన్నట్టుగా. సో అవి వెతికాక తెలిసింది మనకి ఇక్కడ చిత్తూరులో రైట్ సైడ్ ఉంటుంది కదా బస్ స్టాండు. ఆ రైట్ సైడ్ బస్ స్టాండ్‌లో మనకి అక్కడ కార్నర్‌లో ఈ బసెస్ అయితే అవైలబుల్‌లో ఉంటాయి. ఇక్కడ నేను చూపిస్తాను మీకు. అక్కడ ఒక బ్లూ కలర్ బస్ అయితే ఉంది కదా! ఈ రైట్ సైడ్ బస్ స్టాండ్‌లో అక్కడే మనకి తిరువన్నమలై బసెస్ అయితే వస్తాయి. సో మీకు ఒకవేళ తిరువన్నమలై బసెస్ అనేవి ఇక్కడ దొరకకపోతే వేలూరుకి వెళ్ళి అక్కడి నుంచి కూడా మనకి తిరువన్నమలై బసెస్ అయితే ఉంటాయి. ఆ రోజు మేము వెళ్ళినాం కదా! పుణ్యం అనమాట. ఆ రోజు అలా గిరి ప్రదక్షిణం చేస్తే చాలా మంచిది అని చెప్పి అందరూ అంటున్నారు కాబట్టి మేము కూడా ఆ రోజే వెళ్ళడం జరిగింది. ఆ రోజు ఏమంటే చాలామంది అయితే జనాలైతే ఉండిన్నారు. బస్సెస్ 2, 3 వచ్చాయి కానీ ఫిల్ అయిపోయాయి. తర్వాత మేము 4గో బస్‌కైతే వెళ్ళాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! 2 అవర్స్ తర్వాత అక్కడ టీ బ్రేక్ కోసం అయితే ఆపారు. సో అలా మేము టీ బ్రేక్ తీసుకున్నాక మళ్ళీ బస్సు స్టార్ట్ అయింది. మొత్తం 4 గంటలు పట్టింది చిత్తూరు నుంచి తిరువన్నమలైకి వెళ్ళడానికి. అక్కడ వెళ్ళాక మాకు ఒక ప్రాబ్లమ్ ఏమైంది అంటే, బస్సుని గుడి దగ్గరకు పోకుండా చాలా దూరంలో అయితే ఆపేశారు. అప్పటికే వర్షం పడుతూ ఉండిందప్పుడు. ఇంకా మేమేం చేయలేక అక్కడి నుంచి ఆటోలు తీసుకొని అలా గుడి దగ్గరికైతే వెళ్ళిపోయాము. గుడి దగ్గరికి వెళ్ళిన వెంటనే అక్కడ గోపురానికి మనం మొక్కున్నాక, ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ అనేది ఒక దారి ఉంటుంది. ఆ దారిలో వెళ్తే మన గిరి ప్రదక్షిణం అయితే స్టార్ట్ అయిపోతుంది. మేము స్టార్ట్ చేసిన వెంటనే ఏమైందంటే వర్షం అయితే పడిపోయింది. సో ఎక్కువ వర్షం పడడం వల్ల మేమైతే అలా సైడ్‌కి నిలబడుతూ చూస్తూ నిన్నాము. ఇక్కడ వీళ్ళందరూ కూడా చాలా డెడికేషన్‌గా ఇలా రెయిన్ కోట్స్, ఇంకా గొడుగులు అవన్నీ కూడా తీసుకొని అలా గిరి ప్రదక్షిణం అయితే వాళ్ళు కంటిన్యూ చేశారు. మేమైతే కొద్దిసేపు అలా సైడ్‌కి ఉండి చూస్తా ఉండిన్నాము వర్షం తగ్గే వరకి. తర్వాత వర్షం తగ్గాక మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. మా గిరి ప్రదక్షిణం అయితే స్టార్ట్ అయ్యింది. అలా ముందరికి వెళ్తూ ఉండిన్నాము. అలా చూస్తున్నారు కదా! ఇక్కడ మీరు ఎంతమంది జనాలైతే ఉన్నారో, చూస్తున్న కొద్దీ వస్తూనే ఉండిన్నారు జనాలు ఈ గిరి ప్రదక్షిణం కోసం అని చెప్పి. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ కూడా చాలామంది అయితే వచ్చారు. మీరు ఇక్కడ చూడొచ్చు అసలు ప్లేస్ కూడా లేదు అడుగు తీసి అడుగు పెట్టడానికి. అంత ఎక్కువ మంది అయితే మనకి ఇక్కడ చూడండి జనాలైతే ఉన్నారు. చూస్తున్నారు కదా! కొంతమంది ఎంత నొప్పులున్నా కూడా సరే ఈ గిరి ప్రదక్షిణం మంచిదని చెప్పి అందరైతే చేస్తున్నారు. మధ్యలో మనకి ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇక్కడ ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఉంటాయి. సో మేమైతే 4 కిలోమీటర్లు నడిచాక అక్కడ ఈ ఛార్జింగ్ పాయింట్ దగ్గర అయితే ఆగాము. మా ఫోన్స్ అనేవి ఛార్జింగ్ లేనందువల్ల అక్కడనే కొద్దిసేపు రెస్ట్ తీసుకొని అక్కడ ఛార్జింగ్ అయితే పెట్టుకున్నాము. అలా మేమైతే బ్రేక్స్ తీసుకుంటూ మా గిరి ప్రదక్షిణం అయితే కంప్లీట్ చేసాము. సో మనం ఒకేసారి వెళ్ళిపోవాలంటే చాలా కష్టం కదా! ఇంక అందుకని చెప్పి మేము అలా నిదానంగా అయితే వెళ్ళాము. మనకి ఇక్కడ దారిలో ఏమంటే గుడులైతే వస్తాయి. మొత్తం 8 లింగాలు, 9 లింగాలు ఉన్నాయన్నమాట గుడులు. సో అక్కడ ప్రతి చోట ఏమంటే కర్పూరం తీసుకొని వెళ్ళి ప్రతి ఒక్క లింగం గుడి దగ్గర మనము అలా కర్పూరాన్ని అక్కడ వాళ్ళు అది ఉంటుందన్నమాట. అందరూ కర్పూరం వేస్తూ ఉండింటారు. అక్కడ మనం కూడా వేసి అలా మొక్కుంటే మంచిదని అందరూ నమ్ముతూ ఉంటారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! సూర్యలింగం గుడి అయితే చూడొచ్చు. అండ్ ఇలాగే మనకి అన్ని లింగాల గుడులు ఉంటాయి. యమలింగము, అగ్నిలింగము, ఇంద్రలింగము ఇలా చాలా అయితే ఉన్నాయన్నమాట. సో ఇంకా అవన్నీ కూడా విజిట్ చేసుకుంటూ మనమైతే అలా గిరి ప్రదక్షిణంలో అయితే వెళ్ళొచ్చు. ఇంకా మధ్యలో ఏమంటే మనకి అమ్మవారి గుడులు కూడా ఉన్నాయి. ఇంకా ఆశ్రమాలు కూడా ఉన్నాయి. సో పక్కనే మనకి ఇక్కడ షాపింగ్ చేసుకోవడానికి కూడా షాప్స్ కూడా ఉంటాయన్నమాట ఈ దారిలోనే. ఈ దారి అంతా కూడా మనకి మెయిన్ రోడ్డు పైన వెళ్తాము మనము. అంటే ఎక్కడా కూడా మనకి స్టెప్స్ అయితే ఉండవు. సో అలా మళ్ళీ కొద్దిసేపు వెళ్ళాక అక్కడ నేను ఒక మొక్కజొన్న కంకి తీసుకొని తింటూ అలా కొద్దిసేపు అయితే రిలాక్స్ అయ్యాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఐ లవ్ తిరువన్నమలై అని ఎంత బాగా రాసారో. ఇంకా అందరూ కూడా అక్కడ ఫోటోస్ అయితే దిగుతూ ఉండిన్నారు. కొద్దిసేపు ఏమంటే ఆ రోజు మేఘాలైతే ఉండిన్నాయి. ఇంక అందుకని చెప్పి చంద్రుడైతే కనిపియలేదు. తర్వాత ఒక 2, 3 గంటల తర్వాత అయితే ఇలా చంద్రుడు కనిపించాడు. ఇంక అందుకని చెప్పి వీడియో తీశాను. ఆ రోజు పున్నమి కాబట్టి చంద్రుడు బాగా నిండుగా ఉండిన్నాడు. చూడ్డానికి చాలా బాగా ఉండింది. నేనైతే మీరు అరుణాచలంకి వెళ్ళినప్పుడు నైట్‌లో వెళ్ళమని అయితే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే మనకి ఇది కీల్ రోడ్ కాబట్టి ఎండలు కాసినప్పుడు అది ఎక్కువగా వేడెక్కుతుంది. సో మేము వెళ్ళిన రోజు వానలు పడ్డాయి కాబట్టి కొంచెం చల్లగా అయితే ఉండింది ఆ రోడ్ అంతా కూడా. సో మాకైతే అంత ప్రాబ్లమ్ కాలేదు. మీరు ఒకవేళ వేడిగా ఉన్నప్పుడు ఈ కీల్ రోడ్ పైన వెళ్తే మన కాళ్ళకైతే బొబ్బలు అలాంటివి వచ్చే ప్రాబ్లమ్ అయితే ఉంది. సో మేమింకా అలా
ఆ చల్లగాలికి ఆ నైట్ టైమ్స్‌లో అలా వెళ్తూనే ఉండిన్నాం. మాకేం పెద్ద కష్టమైతే ఏమి అనిపించలేదు. అంత నార్మల్ రోడ్డే కాబట్టి స్టెప్స్ కూడా ఏం లేవు. ఇక్కడ చూడండి ఈ జనాలందరూ కూడా గిరి ప్రదక్షిణం చేసేవాళ్ళే. ఆ రోజు నాకు తెలిసి ఒక లక్షల్లో అయితే మనకి ఇక్కడ జనాలైతే వచ్చుంటారు. నేనైతే ఇంకొక అమ్మవారి టెంపుల్‌లోకైతే వెళ్ళాను. అక్కడ చూస్తే ఇక్కడ అమ్మవారందరిని కూడా అలా అలంకరించి ఇలా ఏదో మంచిగా అయితే లొకేషన్ అయితే పెట్టారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! అమ్మవారందరూ ఇలా ఉన్నట్లుగా పైనుంచి వాళ్ళపైన నీళ్లు పడినట్లుగా ఎంత బాగా ఈ డెకరేషన్ అయితే చేశారో చాలా బాగా ఉండింది. ఇదైతే చూడ్డానికి చాలా బాగా నచ్చిందనమాట. అమ్మవారందరూ కూడా అక్కడ నిజంగానే కూర్చొనున్నట్లు ఉన్నిందనమాట. సో, ఇంక అందుకని చెప్పి అదైతే వీడియో తీశాను. ఆ తర్వాత ఇంకా గుళ్ళన్నీ విజిట్ చేసుకుంటూ అలా ప్రతి ఒక్క గుడి దగ్గర కర్పూరాన్ని అలా వెలిగిస్తూ మేమైతే గిరి ప్రదక్షిణం మొత్తం కూడా స్టార్ట్ చేశాము. అలా స్టార్ట్ చేశాక ఒక 10, 12 కిలోమీటర్స్ అయితే వెళ్ళిపోయాక మళ్ళీ రెస్ట్ తీసుకుంటూ అలా అయితే వెళ్ళాము. మీకు రెస్ట్ తీసుకోవడానికి విశ్రాంతి గదులు కూడా ఉంటాయి. మేము ఒక 8:30కి స్టార్ట్ చేసాము నైట్. 2:30కి అయితే మనకి ఈ గిరి ప్రదక్షిణం మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఫైనల్‌గా గిరి ప్రదక్షిణం మొత్తం చేసుకొనొచ్చి ఇలా గోపురంకి ఎదురుగా అలా కర్పూరం మంటిస్తే మన గిరి ప్రదక్షిణం కంప్లీట్ అయిపోయినట్లే. అక్కడ మీరు చూస్తున్నారు కదా! ఆ నిండు పున్నమిలో ఈ కర్పూరం యొక్క వెలుగు వల్ల అండ్ ఆ పొగలైతే వస్తున్నాయి కదా! అదైతే చూడ్డానికి చాలా బాగా ఉండింది. ఆ డివైన్ పవర్ అనేది మనకి అప్పుడు అనిపిస్తుందనమాట. అక్కడ చూసిన వెంటనే ఇంతమంది భక్తులు కూడా అప్పుడు 2:30 టైం అప్పుడు ఎంతమంది ఉన్నారు చూడండి. వీళ్ళందరూ కూడా గిరి ప్రదక్షిణం కంప్లీట్ చేసుకొని వచ్చిన వాళ్ళే. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా ఇలా గిరి ప్రదక్షిణానికి అయితే వచ్చారు. సో, ఇంక 2:30కి కంప్లీట్ చేసుకున్నాక మామూలుగా అయితే మనకి రూమ్స్ అయితే ఉంటాయి. అలా అయినా ఉండొచ్చు. లేకపోతే బయట కూడా కొన్ని చోట్ల మనకి ప్లేసెస్ అయితే ఉంటాయి. అక్కడ కూడా కూర్చోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! గోపురంకి ఎదురుగానే ఒక గుడి అయితే ఉంది. నేను అక్కడి నుంచి అయితే వీడియో తీశాను ఆ గోపురాన్ని. కొంతమంది అయితే గిరి ప్రదక్షిణం చేసుకున్నాక అలా అయితే వెళ్ళిపోతారు ఇంటికి. మేము అలా కాకుండా దర్శనం చేసుకుందామని చెప్పి అలా అయితే ఉన్నాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇదంతా కూడా గుడి లోపల అలా కట్టబడి ఉందనమాట. ఇదొచ్చి క్యూ అనమాట. మేము 5:30కి ఈ దర్శనం కోసం అని చెప్పి క్యూలోకి అయితే వెళ్ళాము. మాకి 10:30కి అయితే దర్శనం అయిపోయింది. అంటే ఆ రోజు అంత బాగా జనాలైతే వచ్చిన్నారు. చాలా ఎక్కువ రష్‌గా అయితే ఉన్నిందనమాట. సో, మనకి ఇలా స్పెషల్స్ రోజులు పోతే మనకి ఎక్కువ దేవుడిని కూడా చాలాసేపు చూడనివ్వరు. వెంటనే అయితే ఆ రోజు పంపించేస్తూ ఉండినారు. ఇదొచ్చి మనకి లోపల ఉంటుందనమాట గుడి ఇలాగా. చాలా బాగా ఉంది. లోపల కట్టడాలు కూడా చాలా బాగా ఉన్నాయి. అప్పుడు రాజుల కాలంలో ఎంత బాగా కట్టారో కదా! ఎంత ప్లానింగ్‌తో. ఇదొచ్చి మనకి మార్నింగ్ వ్యూ అనమాట గుడి. మీలో ఎంతమంది అరుణాచలం విజిట్ చేశారో కమెంట్స్‌లో చెప్పండి. ఇంకా మీ ఫేవరెట్ గాడ్ ఎవరో కూడా చెప్పేయండి. ఒకవేళ విజిట్ చేయకపోతే విజిట్ చేసి మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటో కూడా కమెంట్స్‌లో చెప్పండి. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.